ప్రీవియస్ డేస్లో ఏంటంటే ప్రతిదాన్ని స్టోర్ చేసుకోవడానికి మ్యాట్రిక్స్ ఫార్మేట్ని యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఒక సప్లీ ఎగ్జామ్స్ రాశారు అని అనుకుందాం. ఓకే, సో ఒక 4 మెంబర్స్ సప్లీ ఎగ్జామ్స్ రాశారు. ఓకే, సో వాళ్ళకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారని అనుకుందాం. ఓకే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారని అనుకుందాం. సో ఇందులో ఒక 4 మెంబర్స్ ఆర్, రాజేష్, మహేష్, సురేష్ అండ్ మల్లేష్. ఓకే, సో ఈ 4 మెంబర్స్ సప్లీ ఎగ్జామ్ రాశారు. ఇందులో రాజేష్ అనే వ్యక్తి, ఆర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అయ్యాడు, మ్యాథ్స్ సబ్జెక్ట్. అది నెక్స్ట్ టైం పాస్ అయినప్పుడు అతనికి ఒక 75 మార్క్స్ వచ్చాయి అనుకో. ఓకే, నెక్స్ట్ మహేష్. ఓకే, మహేష్ ఒక 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. సో సెకండ్ టైం రాసినప్పుడు 60 మార్క్స్ అండ్ 40 మార్క్స్, హిందీలో ఒక 40 మార్క్స్ వచ్చాయని అనుకోండి. నెక్స్ట్ సురేష్ 4 సబ్జెక్టులు సప్లీలో 4 ఉన్నాయి. సో 4 సబ్జెక్టులో కూడా మార్క్స్, ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 20. ఓకే, సో ఒక దాంట్లో మళ్ళీ 40, ఓ 60 వచ్చాయని అనుకున్నాం. ఓకే, 40 మార్క్స్, 20 మార్క్స్ అండ్ 60 మార్క్స్. ఇక్కడ మల్లేష్ ఎవరైతే ఉన్నారో అతను ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. ఇలా మనం డేటా అనేది, అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మెమోరీ ప్రాబ్లం అవుతుంది, అంటే మెమోరీ వేస్టేజ్ అవుతుంది ఎక్కువగా. ఇక్కడ చూడండి, సో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని మెమోరీ అలొకేషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. దానివల్ల ఈ స్పేస్ వేస్ట్ అయినా, ఇక్కడ వేస్ట్ అయినా, ఇక్కడ స్పేస్ అనేది వేస్ట్ అవుతుందా? స్టార్టింగ్ డేస్లో ఏంటంటే డేటాను, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి అంతా కూడా మ్యాట్రిక్స్ ఫార్మేట్ని యూజ్ చేసేవాళ్ళు. ఈ మ్యాట్రిక్స్ ఫార్మేట్ యూజ్ చేయడం వల్ల మనకు మెమొరీ అనేది వేస్టేజ్ అవుతుంది. అంటే స్పేసెస్, ఇక్కడ చూడండి ఎంటీ స్పేసెస్ ఎన్ని వేస్ట్ అవుతున్నాయి. సో అంటే మనం ఒకసారి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ మల్టిపుల్, అంటే స్పేసెస్ అన్ని కూడా వేస్ట్ అవుతున్నాయి. ఈ స్పేసెస్ అనేది ఓవర్కమ్ చేస్తూనే మనకు 2 డైమెన్షన్ ఆఫ్ అరేని తీసుకొని వచ్చారు. ఓకే, 2 డైమెన్షన్ ఆఫ్ అరేని మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు ఫస్ట్ ఓన్లీ ఒక డైమెన్షన్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? 4 మెంబర్స్ ఉన్నారు, అంతేనా? సో 4 ఎలిమెంట్స్ తీసుకుంటాం, అంటే 4 ఆబ్జెక్ట్స్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ రాజేష్ ఆర్, మహేష్ ఎం, నెక్స్ట్ సురేష్, నెక్స్ట్ మల్లేష్. ఓకే, సో ఇలా 3 మెంబర్ అండ్ 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ కి ఇండివిజువల్ గా మెమోరీస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఓన్లీ ఒకే ఒక్క ఎలిమెంట్ ని తీసుకుంటారు. ఎన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు? ఓన్లీ ఒక సబ్జెక్ట్, అది కూడా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. అందులో 75 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ మహేష్. ఓకే, సో మహేష్ అనే స్టూడెంట్ ఎన్ని ఫెయిల్ అయ్యాడు? 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, అంటే 2 కావాలి. సెకండ్ డైమెన్షన్ ఏదైతే ఉందో ఆ డైమెన్షన్ లో 2 ఎలిమెంట్స్ ని తీసుకుంటాం. ఇక్కడ ఒక దాంట్లో 60 వచ్చాయి, ఇంకో దాంట్లో 40 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ సురేష్ ఎన్ని ఫెయిల్ అయ్యాడు? 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, అంటే 4 ఎలిమెంట్స్ కావాలి. 1 2
3, 4. Okay, so 40, next 20 and 40. Okay, next 60. ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్కి ఓన్లీ 1. సో ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా మెమోరీస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఎవరికి ఎన్ని ఎలిమెంట్స్ అవసరమో అన్ని ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎక్స్ట్రాగా తీసుకోవట్లేదు. అంటే మెమోరీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమోరీ స్పేసెస్ అనేవి ఇక్కడ వేస్ట్ అవ్వట్లేదు. ఓకే, సో మనం అరేస్ లో 2 డైమెన్షన్ ని యూజ్ చేసి 2 డైమెన్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఇందులో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏదైతే మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో మనం యూజ్ చేసినప్పుడు ఏవైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం ఇక్కడ నుండి స్పేస్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఎక్స్ట్రా స్పేస్ అనేది వేస్టేజ్ అయిపోతుంది. సో వేస్టేజ్ లేకుండా సో ఎన్నైతే అవసరం ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మాత్రం మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, 2 డైమెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అరే నేమ్ మీరు ఎక్స్ అని ఇచ్చారు అనుకోండి, లేకపోతే ఏ అని ఇచ్చారు, వై అని ఇచ్చారు, మీ ఇష్టం. సో నేను ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాను. ఇందులో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 2 డైమెన్షన్స్. మనం ఇంతకుముందు ఏంటి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ లోపల కొన్ని వాల్యూస్ స్టోర్ చేసుకొని ఇండివిజువల్ వాల్యూస్ ని యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ దాంట్లో మళ్ళీ వాల్యూస్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే ఫస్ట్ మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ ఆబ్జెక్ట్ లో మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ లోపల కొన్ని వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ లోపల ఇండివిజువల్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకు 1 డైమెన్షన్ ఎప్పుడైతే ఉందో సో అక్కడ మనకు ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతేనా? సో ఈ 1 డైమెన్షన్ లో ఫస్ట్ పొజిషన్ లో మీరు ఏమవుతున్నారో ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3. ఓకే, సో ఈ అరే యొక్క సైజ్ ఎంత? 4, అంతేనా? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్ టు 3 వరకు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఫస్ట్ డైమెన్షన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ డైమెన్షన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఈ పర్టికులర్ ఆర్ అనే ఆబ్జెక్ట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఇండెక్స్ అనేది 0. ఓకే, సో నెక్స్ట్ 1 అనేది మీరు ఎప్పుడైతే 1 అనే ఇండెక్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ 1 అనే ఇండెక్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఫస్ట్ పొజిషన్ 0 అండ్ 1. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నాయి. అంటే 0, 1, 2, 3. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ తీసుకుంటున్నారో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ ఆబ్జెక్ట్ లో ఓన్లీ 1 ఎలిమెంట్, అంటే 0. ఓకే, ప్రతి ఒక్క అరే కూడా ఒక ఆబ్జెక్టే. సో మెయిన్ ఆబ్జెక్ట్ తర్వాత దాంట్లో ఉన్నవి సబ్ ఆబ్జెక్ట్, ఇవన్నీ కూడా ఏంటి దాని లోపల. సో ఒక్కొక్క వాల్యూని కూడా తీసుకుంటూ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ 75 అనే వాల్యూ, అంటే ఈ ఆర్ అనే పర్సన్ యొక్క 75 మార్క్స్ మీరు డిస్ప్లే చేయాలని అనుకుంటే తీసుకునేటప్పుడు రిఫరెన్స్ నేమ్ ఏంటి? అరే యొక్క రిఫరెన్స్ నేమ్ ఎక్స్ కదా. సో ఎక్స్ ఆఫ్ ఆర్ కావాలంటే మనం ఎలా తీసుకుంటాం? ఫస్ట్ 0, అంతేనా? ఎక్స్ ఆఫ్ 0 ఏ డైమెన్షన్ ఉంది? ఫస్ట్ ఎక్స్ ఆఫ్ 0 ఆఫ్ 0. ఓకే, సో ఇక్కడ ఏదైతే డైమెన్షన్ తీసుకుంటున్నామో ఆ డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఆఫ్ 0 పొజిషన్ లో ఉంది. సో దాని లోపల ఉన్నది 0 పొజిషన్, అంటే అప్పుడు 75 వాల్యూ వస్తుంది. ఓకే, సో వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. వాటి గురించి నేను నెక్స్ట్ లెక్చర్స్. నెక్స్ట్ ఎం మైస్. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 అనే వాల్యూ కావాలి, ఎలా తీసుకోవాలి? ఫస్ట్ రిఫరెన్స్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ 1 ఆఫ్ 1.
ఓకే, ఆఫ్ 1 ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ కావాలంటే 60 అనే వాల్యూ కావాలి. X of 1 of 3. X of 2 of 3. 2 or 1? 2. X of 2 of 3. X of X of 2 of ఈ వాల్యూ కావాలంటే 30 అనే వాల్యూ కావాలి. ఫస్ట్ డైమెన్షన్ రిఫరెన్స్ నేమ్ ఏంటి? ఎక్స్ ఆఫ్ 3 ఆఫ్ 0. ఓకే, ప్రింట్ చేసేటప్పుడు మీరు ఎక్స్ ఆఫ్ ఆఫ్ 0. ఓకే, సో ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డైమెన్షన్ ఆఫ్ అరేని డిక్లేర్ చేసేటప్పుడు, ఓకే, సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, బాగా ఏంటంటే పర్ఫెక్ట్ గా 1 డైమెన్షన్ ఆఫ్ అరేని డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేస్తున్నాం? ఓన్లీ ఇంటూ అరే యొక్క రిఫరెన్స్ నేమ్ ఆఫ్ 1. ఇది 1 డైమెన్షన్ డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా? సో 2 డైమెన్షన్ ని డిక్లేర్ చేసేటప్పుడు 2 డైమెన్షన్ మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నారో అప్పుడు ఇంటూ ఏ డేటా టైప్ తీసుకుంటే ఆ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ నేమ్ 2 అని ఇచ్చారు అనుకోండి, కంపల్సరీ 2 అని కాదు, ఆ రిఫరెన్స్ నేమ్ మీ చాయిస్. 2 స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇవ్వాలి. సో ఈ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని మీరు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో ఒక అరే యొక్క క్రియేషన్ ఎలా చేస్తారు? ఇప్పుడు అరే యొక్క క్రియేషన్ ఎలా చేయాలి? 2 డైమెన్షన్ కి 1 డైమెన్షన్ కి అయితే ఎలా చేస్తున్నాం? ఫస్ట్ ఇంటూ 1 ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ఆఫ్. ఇక్కడ మనం సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. సైజ్ 1 ఎలిమెంట్ చేసుకో, లేకపోతే 2, 3 ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్, ఆ సైజ్ అనేది ఇక్కడ తీసుకుంటాం. సేమ్ అలానే 2 డైమెన్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ఎన్ని ఉండాలి? ఇక్కడ కూడా 2 ఉండాలి. ఇప్పుడు సైజ్ మెన్షన్ చేసేటప్పుడు ప్రాబ్లం, ఇక్కడ ఫస్ట్ డైమెన్షన్కి వచ్చేసరికి ఫిక్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫిక్స్. ఆ సైజ్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు, 4 ఎలిమెంట్స్ అని మెన్షన్. ఓకే, సెకండ్ డైమెన్షన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ డైమెన్షన్ లో అన్ని ఒకే సైజ్ ఉన్నాయా? ఇక్కడే చూస్తే 1 ఉంది, ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 4 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 1 ఉంది. అంటే డిఫరెంట్ సైజెస్. ఇక్కడ 2 ఉండి, ఇక్కడ 2 ఉండి, ఇక్కడ 2 ఉంటే, ఇక్కడ 2 ఉంటే డైరెక్ట్ గా 2 అని మనం మెన్షన్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ ఎప్పుడైతే ఉన్నాయో మీరు అక్కడ అరే యొక్క సైజ్ ని మెన్షన్ చేసేటప్పుడు ఆప్షన్ సెకండ్ డైమెన్షన్. ఓకే, సో ఫస్ట్ డైమెన్షన్ మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఫస్ట్ డైమెన్షన్ మెన్షన్ చేసి, ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్కి వచ్చేసరికి ఇక్కడేమో 0 పొజిషన్ ఉన్నప్పుడు 1 వాల్యూ ఉంది, 1 పొజిషన్ వచ్చినప్పుడు 2 వాల్యూ ఉంది, 2 పొజిషన్ వచ్చినప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి, 3 పొజిషన్ వచ్చినప్పుడు 1 వాల్యూ. అంటే డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం సైజ్ ఇవ్వకపోయినా ప్రాబ్లం. ఒకవేళ అన్ని ఒకే సైజ్ లో ఉంది, మీకు ఎగ్జాక్ట్ సైజ్ అన్ని 2 ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ 2 అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, చేయకపోయినా ప్రాబ్లం లేదు. అంటే 2 డైమెన్షన్ ఆఫ్ అరేని మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు ఫస్ట్ డైమెన్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేది సైజ్ అనేది కంపల్సరీగా ఫిక్స్ చేయాలి. సెకండ్ డైమెన్షన్కి వచ్చేసరికి ఆప్షనల్, ఎందుకంటే డిఫరెంట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. సో వాటిని మళ్ళీ మనం ఎలా రెక్టిఫై చేసుకోగలుగుతాం, వాటిని ఎలా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం? సో ఇప్పుడు
ఫస్ట్ డైమెన్షన్ ఉన్నప్పుడు ఓన్లీ ఒకే ఆబ్జెక్ట్, దాంట్లో వాల్యూస్. ఇప్పుడు ఇవి కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి, అంటే ఆర్, ఎమ్, ఎస్, ఎంఏ. సో ఇవి కూడా మనకు ఆబ్జెక్ట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ వాల్యూ కావాలంటే మనం ఏం తీసుకుంటాం, ఎక్స్ ఆఫ్ 0, అంతేనా. సో అక్కడ ఎక్స్ అని రిఫరెన్స్ చేసుకున్నాం, ఇక్కడ 2 అంది. ఓకే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆ యొక్క రిఫరెన్స్ నేమ్ కూడా ఎక్స్ అనే తీసుకుంటాం. ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 0 is equal to new into. ఓకే, సో అప్పుడు ఇంకో డైమెన్షన్. ఆ డైమెన్షన్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఒకే వాల్యూ ఉంది కదా. సో 75 అనే ఓన్లీ ఒక వాల్యూ ఉంది. సో డైరెక్ట్ గా మీరు దాని యొక్క సైజ్ అనేది అక్కడ మెన్షన్ చేయొచ్చు, 1 ఎలిమెంట్. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసరికి 1 పొజిషన్కి వచ్చేసరికి ఎం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 1 ఉన్నప్పుడు ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ ఇంటూ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 2 is equal to న్యూ ఇంటూ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సపరేషన్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్ తెలుస్తుందా లేదా. సో ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది, ఈ టోటల్ డైమెన్షన్ లో ఎన్ని ఉన్నాయి అనేది కన్ఫ్యూజన్. కానీ పర్టికులర్ ఇక్కడికి వచ్చినప్పుడు 2 అనేది సపరేషన్ కదా. ఈ ఆబ్జెక్ట్ లో ఎన్ని ఉన్నాయి, ఈ ఆబ్జెక్ట్ లో ఎన్ని ఉన్నాయి, సపరేషన్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం. అంటే సపరేషన్ చేసుకొని వాటిని యూజ్ చేసుకుని, ఇందులో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇందులో 1 ఉంది, 4. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 3 is equal to న్యూ ఇంటూ ఎక్స్ ఆఫ్ 5. ఉన్నాయి, అందులో ఓన్లీ 1 ఉంది, సో 1 వాల్యూ. మీరు స్టోర్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా ఇటు సైడ్ పెరుగుతూ వచ్చిందని అంటే ఇటు సైడ్ తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ డైమెన్షన్ లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే, ఇప్పుడు 75 అనే వాల్యూ ఏదైతుందో ఆ 75 అనే వాల్యూ ప్రింట్ చేయాలంటే ఎక్స్ ఆఫ్ 0 ఆఫ్ 0. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, వాటికి మీరు వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటే అసైన్ చేయొచ్చు. ఎక్స్ ఆఫ్ 0 ఆఫ్ 0 వాల్యూని అసైన్ చేయాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆ వాల్యూ కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పర్టికులర్ గా ఈ 3 ఎప్పుడైతే ఉందో ఆ 3కి వచ్చేసరికి ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ 3 ఆఫ్ 0. సో అక్కడ మీరు ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూ అనేది రీఅసైన్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అరే అంటే ఫస్ట్ మనం వాటిని సపరేట్ చేస్తాం. ఇక్కడ మీకు నేను చెప్పేటప్పుడు కూడా మీకు సపరేట్ చేసుకుంటూ చెప్పాను. అంటే ఇక్కడ ఆర్ ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. సో ఫస్ట్ అన్నిటిని కలిపి ఒకటి తీసుకున్నాం, తర్వాత వాటన్నిటిని ఇండివిజువల్ గా సపరేట్ ఆబ్జెక్ట్స్ లాగా మనం తీసుకొని వాటన్నిటిని సపరేషన్ చేసుకొని తీసుకుంటాం. సో దీన్నే మీరు సింగిల్ లైన్ లో రాస్తే ఎలా రాయొచ్చు. సో ఒక అరేని సింగిల్ లైన్ లో రాసేటప్పుడు ఎలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నారు, ఇంటూ రిఫరెన్స్ నేమ్ ఎక్స్. ఎన్ని డైమెన్షన్స్, 2 డైమెన్షన్స్. ఓకే, ఎక్స్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే 2 డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డైమెన్షన్. ఓకే, ఆబ్జెక్ట్ అనేది కూడా మనం ఏంటి, సో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ డైమెన్షన్, ఫస్ట్ డైమెన్షన్స్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతేనా. అంటే 4 ఆబ్జెక్ట్స్ ని మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే కర్లీ బ్రేసెస్, 1 అన్ని కూడా సపరేట్ విత్ కామా. ఇప్పుడు 4 ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ ఒక వాల్యూ ఉంది, అది కూడా 75 అని ఉంది, 75. ఓకే, సో సెకండ్ దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి, 60 and 40. సో ఇక్కడ టూ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం తీసుకునేటప్పుడు 60 and 40, 60, 40. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 40, 20, 40, 60. 40,
20, 30, 60. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో ఓన్లీ ఒక వాల్యూ ఉంది 30. ఓకే, సో ఇప్పుడు వీటిని ప్రింట్ ఇలా సింగిల్ లైన్ లో మనం అన్ని రాసేయచ్చు, కానీ ఇంటర్నల్ గా అది ఆబ్జెక్ట్స్ ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. మనం రియల్ టైంలో మాక్సిమం ఇలానే రాస్తాం. ఓకే, సో రాసినప్పుడు ఇక్కడ ఏది 1 డైమెన్షన్ ఏది 2 డైమెన్షన్ ఐడెంటిఫై చేసుకొని వాటి యొక్క ఇండెక్సెస్ మీకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఇలా సింప్లిఫై చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా చేసుకోకపోతే మీకు అంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి 1 by 1 ప్రింట్ చేసి మీకు సింగిల్ లైన్ లో ఎలా ప్రింట్ చేస్తానో ఒకసారి చూసి అబ్జర్వ్ చేయండి. క్లాస్ 2 dimension. ఓకే, సేమ్ ఆల్ ఫైల్స్. ఓకే, ఈ 2 డైమెన్షన్ ఏదైతుందో ఆ 2 డైమెన్షన్ ఇక్కడ తీసుకోండి. Java C space 2 dimension is 2 dimension. మనకి ఇందులో మెయిన్ మెథడ్ ఒకటి కావాలి, పబ్లిక్ స్టాటిక్ void main string args. సో ఇందులో మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఎన్ని వాల్యూస్ అనేది స్టోర్ చేసుకున్నాం ఒకటి ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 డైమెన్షన్ అంటే మనకు 2 స్క్వేర్ బ్రాకెట్స్ కావాలి ఇంటూ వేరియబుల్ నేమ్ 1 ఆర్ ఎక్స్. ఇంతకు ముందు నుంచి మనం ఎక్స్ అని మాట్లాడుకున్నాం కాబట్టి వేరియబుల్ ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటాం. ఎక్స్ 1 స్క్వేర్ బ్రాకెట్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ డైమెన్షన్. ఓకే, సో ఫస్ట్ డైమెన్షన్కి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, ఫస్ట్ ప్రింట్ చేసుకోండి. ఆబ్జెక్ట్ కామాతో సపరేట్, సెకండ్ ఆబ్జెక్ట్ కామాతో సపరేట్, థర్డ్ ఆబ్జెక్ట్ కామాతో సపరేట్, ఫోర్త్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ ఒకే ఒక వాల్యూ అవునా. సో అన్ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకోండి. 75. 2 వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి 4 వాల్యూస్ ఉన్నాయి. లాస్ట్ వాల్యూకి వచ్చేసరికి ఒకే ఒక వాల్యూ ఉంది. సేమ్. సో ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఈ 20 అనే వాల్యూ ఏ పొజిషన్కి వస్తుంది? 20 అనే వాల్యూ మీరు ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేసుకుంటున్నారో దీన్ని మీకు దాని యొక్క పొజిషన్, ఎగ్జాక్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అది 20 అనే వాల్యూ ఏ పొజిషన్కి వస్తుంది? X of 2 of 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ డైమెన్షన్కి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 4 ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాను, అంతేనా. సో ఈ డైమెన్షన్కి వచ్చేసరికి మనకు 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కామా ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక ఆబ్జెక్ట్, అంతేనా. ఇక్కడికి ఒక ఆబ్జెక్ట్, ఇక్కడికి ఒక ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ డైమెన్షన్కి వచ్చేసరికి మనకు 0 1 2 3. ఓకే, సో నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్లు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది, అంటే ఇక్కడికి ఒక పొజిషన్. దాని యొక్క పొజిషన్ ఎంత? 0. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంటే 2 వాల్యూస్. ఈ ఆబ్జెక్ట్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 0 అండ్ 1. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 4 ఆబ్జెక్ట్స్. ఓకే,
సారీ 3 ఉన్నాయి. 0 1 2. ఓకే, సో నెక్స్ట్ 30. ఈ 30 అనే వాల్యూ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. సో అంటే 0. ఇప్పుడు చెప్పండి, 20 అనే వాల్యూ ప్రింట్ చేయాలంటే ఎక్స్ ఆఫ్ హలో X of 2 of 0. of 0. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ 30 అనే వాల్యూ కావాలి. X of 3 of 0. సో ఇంకొక అరేని డిక్లేర్ చేస్తాను ఇక్కడ 2 డైమెన్షన్ ఆఫ్ అరేని ఒకసారి అబ్జర్వ్ ఇంటూ y 2 డైమెన్షన్ ఆఫ్ అరే is equal to 1 20, 30, 40 అని స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లోపల 80, 70 70 అనే వాల్యూ కావాలి. Y of 1 of 1. y of 1 of 1. సో మనం 8th డైమెన్షన్ తీసుకున్న 2 డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాటి యొక్క ఇండెక్సెస్ అనేటివి ఇంపార్టెంట్. ఆ ఇండెక్సెస్ త్రూనే మనం వాటి యొక్క వాల్యూస్ అనేటివి ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు 1 by 1 ఇంటూ సారీ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, సో ఇక్కడ మీరు ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకోండి. ఎక్స్ ఆఫ్ 30 వాల్యూ, y of 0. Okay. So 0 1 2 3 3 of 0 అలా మీరు రాసే వాల్యూస్ బట్టి ఆటోమేటిక్ అది ప్రింట్ చేస్తుంది. జావా స్పేస్ సారీ ఫస్ట్ కోడ్ ని కంపైల్ చేయండి. జావా స్పేస్ 2 డైమెన్షన్ 80 అనే వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln x of 1 ఆఫ్ 75 అనే వాల్యూ కావాలంటే 0, 80 అనే వాల్యూ కావాలంటే 1. in 75. ఓకే, సో మీరు గిన ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు ఇవి అర్థమవు. జస్ట్ క్లాస్ ని అక్కడ ఇన్నంతసేపు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయలేదో సో ఆటోమేటిక్ గా నెక్స్ట్ డేకి వచ్చేసరికి అంతా మర్చిపోతారు. కాబట్టి ఎప్పుడైతే క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 10-15 minutes బ్రేక్ తీసుకొని సో ఏంటి అనేది మళ్ళీ ఒకసారి పెట్టుకొని, మీకు ఎట్లాగో వీడియో కూడా బ్యాకప్ ఉంది, ఆ వీడియో పెట్టుకొని స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. నేను ఇచ్చిన టాస్క్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ గా ఉండదు. అసలు మీరు మర్చిపోయే ఛాన్స్ లేదు. మళ్ళీ ఇవ్వకుండా చేయకుండా ఉంటే మాత్రం నేనేం చేయలేను. ఓకే, సో ఇది 2 డైమెన్షన్.